సరిగారు ఏం చేస్తున్నారు? రండి రండి, చాలా రోజులకి ఏంటి అసలు కనిపించడం మానేశారు? ఏంటి ఎండలో బయటకు రావాలంటే భయం వేస్తుంది. మా ఎండలంటే ఎండలే, ఈ ఎండల్లో కూడా ఈ మామిడికాయలు వస్తాయి చూసారా, అది. సరిజ గారు పుల్ల మామిడికాయ ఏం చేస్తారు ఈ రోజు దీంతో? ఈ పుల్ల మామిడికాయతోనా? ఈ మామిడికాయతో మంచి చేపల పులుసు పెట్టుకుంటే ఉంటదండి, అద్దిరిపోద్ది. చేసేయండి అయితే. రండి, మంచి చేపల పులుసు చేసుకుందాం. నేను ఒక 2 కేజీలు చేపలు తీసుకున్నానండి. ఈ చేపలకి ముందుగా కొంచెం పసుపు, ఉప్పు, కారం బాగా పట్టించి ఒక అరగంట సేపు ఇలా ఉంచానండి. ఇలా ఉంచడం వల్ల ముక్కకి బాగా ఉప్పు అది పడుతుంది, కారం కూడా. చేపల పులుసు పెట్టడానికి ఎప్పుడూ కూడా పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే చేపలు చక్కగా విశాలంగా ఉడకాలి. పులుసు కూడా మనకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి విశాలమైన గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి, ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. మెంతులు ఇలా నూనెలో వేసుకున్నాం కదండి, ఈ ఆయిల్ ఈ వాసన పడుతుంది కదా. ఇప్పుడు కొంచెం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేసుకుందాం అండి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదండి, చేపల పులుసుకి ఇలాగా చిన్న గంట పెట్టుకుని వదిలేస్తే సరిపోతుంది. పుల్లగా ఉందా? చాలా. ఆ మాత్రం పులుపు అయితే ఇంక చేపల పులుసు అదిరిపోయినట్టే. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి, ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. కూడా చేపల పులుసులోకి ఎక్కువ ఉల్లిపాయ వాడకూడదండి. చేపల పులుసు మరీ చిక్కగా కాదు, అలానే మరీ పలచగా కాదు, మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఉల్లిపాయలు నేను తక్కువ తీసుకున్నాను. ఉల్లిపాయలు చూసారు కదండి, బాగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఎల్లుల్లిపాయ, జీలకర్ర అండి, ఈ 2 తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అండి. ఎండాకాలం అని చెప్పేసి ఫివరింగ్ చిన్న సైజ్ కొట్టేసాయి, అయినా బాగున్నాయి. ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాం అండి. ఇలా కలుపుకోండి. ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. నేను ఆల్రెడీ చేపల్లో కొంత వేసాను కదండి, ఇందులో కొంచెం వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు మనం చేప ముక్కలకు పట్టించాం కదండి, ఇప్పుడు దీనికి సరిపడా మనం చూసుకుని వేసుకోవాలి. కేజీలు చేపలు తీసుకున్నాం కదండి, అందుకని 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని మనం బాగా ఇందులో నీళ్లు పోసి ఈ మొత్తం రసం అంతా పిండుకుంటే మనకు సరిపోతుంది. చేపల పులుసు ఎప్పుడూ కూడా కాస్త పులుసు ఎక్కువగా ఉన్నట్టు ఉంచుకోవాలి, ఎందుకంటే ముక్క మొలగాలి కదా. మొన్న ఒక 4 మామిడికాయలు తీసుకొచ్చారండి, అందులో ఒక 2 చేపల పులుసుకి ఏవైనా ఉపయోగపడతాయి కూరలోకని ఉంచాను, ఒక 2 మాత్రం ఇలా పెట్టుకున్నాను. మీరు చేశారు కదా, అది చూసే చేశాను. మంచి వాసన వస్తుంది. ఎల్లుల్లిపాయలు అన్ని వేసారా? ఎల్లుల్లిపాయలు, మెంతులు, పల్లీల నూనె బాగుంది, మంచి కమ్మగా వస్తుంది వాసన. చూడండి అని బాగుందా? చూపించండి. అది సూపర్గా ఉన్నదండి. చూసారు కదండి, చేపల పులుసు మరుగుతుంది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసాం కదండి, ఇందులో ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా ముక్కలు ఇలా విశాలంగా ఉడకడానికి మనం గిన్నె ఎప్పుడు కూడా పెద్దది పెట్టుకోవాలండి. ఇప్పుడు పులుసులో కూడా మనం మామిడి ముక్కలు వేసుకుందామండి. మామిడికాయని ముందు తొక్క తీసుకుని ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కూడా పులుసులో బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులోని కొత్త చింతపండు వేసాను. కొత్త చింతపండు పెద్ద పులుపు ఉండదు కదా, తీపి వస్తుంది కాబట్టి కాయకాయ నేను వేసేస్తున్నాను. కాస్త అలా కలుపుకుందామండి. ఆహా,
ఇందాక చేపల పులుసులో నేను ఒక్క ఎల్లుల్లిపాయి జీలకర్ర మాత్రమే మిక్సీ చేసి వేసానండి. ఇంక మసాలా లాంటివి ఏవి వేయలేదు. ఇది మాత్రం నేను కొంచెం ఒక స్పూన్ ధనియాలు, ఒక అర స్పూను మెంతులు, కొంచెం జీలకర్ర, ఈ మూడు కొంచెం దోరగా వేయించి పొడి చేసుకున్నానండి. ఈ పొడి కొంచెం వేస్తాను. 2.5 స్పూన్లు వేస్తే సరిపోతుంది. చేపల పులుసులో ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి నేను కూడా చూసుకుంటున్నా. కొంచెం ఉప్పు పడుతుందండి, దీంట్లో ఉప్పు వేస్తాను. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేయగానే మంచి సువాసన వస్తుంది. అన్నీ సరిపోయి బాగుంది, చాలా బాగుంది. చేపలు ఒక్క 10 నిమిషాలు ఉడికితే చాలండి, ఉడికిపోతాయి. ఇందులో మామిడికాయ ముక్క వేసాం కదా, అది ఉడికిందో లేదో మీకు చూపిస్తాను. ఉడికిపోయింది కదా, మామిడికాయ ముక్క ఉడికిపోయిందండి. చేపలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు కట్టేద్దాం. అంతే, ఎంతో గుమగుమలాడే మామిడికాయ చేపల పులుసు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. అయితే చేపల పులుసు వేడివేడిగా అన్నా తినాలి, లేదనుకుంటే చక్కగా ఉదయం పెట్టుకుని సాయంత్రం అన్నా తినాలి, లేకపోతే సాయంత్రం పెట్టుకుని మరుసటి రోజన్నా తినాలి. అప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు మీకు వేడివేడిగా పెడుతున్నాను, ఒకసారి చూడండి. చాలా బాగుందండి. కలుపుకొని ఇలా తినండి. ఎలా ఉంది? ఏం చేపది? చెరువు చేప. చాలా బాగుంది. ఇందులో ఉండండి, ఇంకా సరే మామిడికాయ ముక్క ఇందులో ఉడికి ఎంత బాగుంటుందో తెలుసండి. పరుగుంటుంది, కాలిపోతుంది. సాయంత్రంకి అయితే ఇంకా బాగా ఊరుతుంది. ఇందులో మామిడికాయ ముక్క నంచుకొని చాలా బాగుంది. ఆ కారం అంతా ముక్క పట్టింది కదా, చాలా బాగుంది. కారం అన్ని సరిపోయి చాలా బాగుంది. మామిడికాయ కూడా పులుపు కారం అన్ని ఉన్నది కదా, మామూలుగా లేదు అంతే. దానికి ఇంకా వర్ణించడానికి ఏం లేదు ఇందులో. సాయంత్రానికి అయితే ఇంకా బాగుంటుంది. చేప కూడా బాగుంది, టేస్ట్ చాలా చాలా బాగుందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మామిడికాయతో చేపల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంది. ఆ పులుపు అంతా మామిడికాయది చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.